మేడం సింహరాజపల్లి టీవీ సినిమా చూసారా? చూశాను ఇప్పుడే. చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ వస్తారు కానీ కిరణ్ అన్న బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక హీరో అయ్యి ఆ డబ్బులు సంపాదించి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కొత్తలోకి ఛాన్స్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒక 20,000 వెనక్కి వెళ్ళిపోయినాం. ఈ సినిమా కూడా నాకు అంటే చాలా సినిమాలు వస్తాం కానీ సినిమా వస్తే ఒక 20,000 బయట అంటే 20,000 వెనక్కి వెళ్ళిపోయినాం. అంటే ఊర్లలో ఎలా ఉంటుందో ఒక టీవీ ఉంటే ఆ టీవీ ముందు మనం అంటే ఊర్లో ఒక టీవీ ఉంటే అందరూ కూర్చొని ఆ సన్నివేశాలు పల్లెటూరు నాకు చాలా చాలా అంటే అలాంటి సినిమా ఇప్పుడు చూడలే. అలాంటి సినిమా వస్తే పక్కా మన పల్లెటూరు చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తొచ్చే చాలా చాలా బాగుంది. మెయిన్ గా మాత్రం హీరో హీరోయిన్ వాళ్ళందరి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. స్టోరీ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇలాంటి పల్లెటూరు పక్కా పల్లెటూరు విలేజ్ స్టోరీ చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్ గా హీరో హీరోయిన్ కొత్త సారి అయినా కూడా వాళ్ళు యాక్టింగ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ కిరణ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న ఇలానే కొత్తలోకి ఛాన్స్ అలా సో ఇండియా ఇగో పెట్టిన పెట్టుబడి కాదు ఒక రికార్డ్ ఉంటది. అంటే కొత్తలు కూడా ఇలా యాక్టింగ్ చేసిండు అంటే ఒక హీరో ఇంతవరకు కొత్తలో ఛాన్స్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ లేపుకున్నారు కానీ సినిమాలో కొత్త రికార్డ్ వస్తే పక్కా వసూలు అవుతుంది. అండ్ కంటెంట్ కూడా క్లియర్ గా బ్లాక్ బస్టర్ చెప్పుకోవాలి. అంతే కంటెంట్ కూడా చాలా బాగుంది. పక్కా పల్లెటూరు విలేజ్ సినిమా పక్కా అందరూ కనెక్ట్ అవుతారు. నో డిసప్పాయింట్ ఎవరు కాదు. పక్కా పల్లెటూరు సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ.